హలో గాయ్స్, ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ చేస్తాను. నేను ఇప్పుడే లేచాను. మా పాప లేట్గా పడుకుంటుంది కాబట్టి మేము కూడా లేట్గా లేస్తాము. ఇప్పుడు 9 అవుతుంది అరౌండ్. లేచి ఫస్ట్ బెడ్ క్లీన్ చేద్దాం. బెడ్ క్లీన్ చేసి కిచెన్లోకి వెళ్దాం. బ్లాంకెట్ అయితే ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే బెడ్ అయితే నీట్గా ఉంటేనే మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఈరోజు మా బయట మేడ్ రాలేదు. మోస్ట్లీ ఆమె అయితే ఎప్పుడు డుమ్మా కొడుతూనే ఉంటుంది. సరిగా రాదామె వీక్కి ఒకసారైనా డుమ్మా కొడుతుంది. ఆ తర్వాత వచ్చి మా పాపకైతే బ్రష్ చేపిస్తున్నాను. అస్సలు చేసుకోదు మా పాప బ్రష్. అయినా ఇక నేను మా హస్బెండ్ గట్టిగా పట్టుకొని చేపిస్తున్నాము. బ్రషింగ్ అయితే మాకు డైలీ కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయినా, నేను బ్రష్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయినాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్తాను ఇప్పుడు. సో కిచెన్కి అయితే వచ్చాను. మా మేడ్ అయితే వచ్చింది, ఇంట్లో మేడ్ అయితే వచ్చింది. మొత్తం క్లీన్ అంతా చేసేసింది. యూటెన్సిల్స్ అన్నీ వాష్ చేసింది. ఇల్లు కూడా అంతా నీట్ చేసింది. వెళ్ళిపోయింది. తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా పని స్టార్ట్. ఇప్పుడు నేను టిఫిన్ వేయాలా అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలా. ఇక్కడైతే వాటర్ తాగుతున్నాను. లేవగానే బ్రష్ చేసుకొని వాటర్. మా హస్బెండ్ ఏమో టిఫిన్ ప్రిపేర్ చేస్తాడు. షేమియా ఉప్మా అయినా చేస్తాడు. నేనేమో కర్రీ చేస్తాను. మా పాప ఏమో సౌండ్ల మీద సౌండ్లు చేస్తుంది. మేము కిచెన్లో ఉంటే ఆమె కూడా కిచెన్లోనే ఉంటుంది. అమ్మ కూడా ఏదో పని చేస్తూ ఉంటుంది. ఏదో తీసుకొని ఇంకా వంట చేస్తుంది. అమ్మ కూడా ఆమె స్టైల్లో చేస్తుంది. షేమియా ఉప్మా అయితే తను చేస్తాడు. నేనైతే కర్రీ చేస్తాను. టమాటా ఎగ్ అయితే చేస్తాను నేను. ఎందుకంటే షేమియా ఉప్మా నాకు అంత రాదు, పర్ఫెక్ట్గా నేను చేయలేను కాబట్టి తను. నార్మల్గా అయితే నేనే టిఫిన్ చేస్తాను, కానీ ఈరోజు షేమియా ఉప్మా కాబట్టి తను చేస్తున్నాడు. మా పాపకి అయితే తినిపించేస్తాను. మా పాపతో పాటు నేను కూడా తినేస్తాను. ఇద్దరం కలిసి తినేస్తాము. అండ్ ఇక్కడైతే టీ పెట్టాను. కర్రీ కూడా అయిపోయింది అనమాట. ఇక బాసాలన్నీ సదరేసుకుంటున్నాను. ఎక్కడున్నాయి అక్కడ ప్లేస్లో పెట్టేస్తున్నాను మంచిగా. అవన్నీ సదరేసిన తర్వాత ఇక ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటాను. కిచెన్ ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మా పాపకు స్నానం చేయించి మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి ఇవన్నీ ఉంటాయి అనమాట. బట్టలు అన్నీ ఉంటాయి. ఇప్పటికైతే ఆఫ్ అయితే పెడుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.